ప్రారంభం చేద్దాం. సమయం చాలా అయింది కనుక కాబట్టి మనము దేవుని నామాన్ని మనము ఉన్నతముగా మనస్ఫూర్తిగా హృదయం అంతటితో మనము ఆరాధిద్దాం. దేవుడు మన కృప కలిగి ఉన్నారు, కృప చుట్టి ఉన్నారు కాబట్టి సంతోషంతో ఆర్భాటంతో దేవుని నామాన్ని మనము ఆరాధించవాలి. హల్లెలూయా. ప్రారంభం చేద్దాం. పరిశుద్ధుడా 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 మహాగరుడ మహాపరిశుద్ధుడా మహోన్నతుడా తేజమైన యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చు నా ప్రభువా. ఉన్నతుడా మీకే వందనాలయ్యా. మా రక్షణకర్త యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చు నా ప్రభువా. నీ యొక్క ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. నీ యొక్క బంగారు పాదాలకి లెక్కలేని కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చు నా ప్రభువా. అద్వితీయుడా స్తోత్రాలుడా స్తోత్రాలయ్యా. దయగల మా స్వామి, మీకే వందనాలు చెల్లించుకొచ్చు నా ప్రభువా. దేవా, మీరు ఈ విధంగా మహిళగా కృప చూపిన విధానం బట్టి మీకే వందనాలు ప్రభువా. ఆ హృదయం అంతటితో నేను ఆశతోటి సంతోషంతోటి ఆనందముతోటి నేను నామాన్ని ఆరాధించేటువంటి భాగ్యము మాకు ఇచ్చినటువంటి విధానం బట్టి మీకే వందనాలు చెల్లించుకొచ్చు నా ప్రభువా. దేవా, మా మధ్యకు దిగిరిందయ్యా, మాతో ఉందందయ్యా. ఇది నేను కోరుకునే స్థలము, ఈ స్థలంలో నేను నివసిస్తూ ఉన్నాను అని మీరు మాకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు కదా ప్రభువా. మా మధ్యలో ఉందండి అయ్యా, మాకు బలపరచండి, మాతో మాట్లాడండి. ఉన్నతముగా నీ నామానికి మేము తెచ్చిన అడుగుతూ ఉన్నామయ్యా. ఆది నుంచి అంతవరకు ఈ సమస్త ఈ ప్రాంతం గుడికి అన్నింటిలో ప్రభువా అంతట్లో మీరే ఉండండి అయ్యా. నీ నామానికి ఉన్నతముగా మేము తెచ్చుకోనమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున పేరట ప్రార్థించి వేడుకొంచున్నాం ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. మన సైన్యములకు అధిపతి అయిన నా యేసుని స్తుతించెదము. మన సైన్యములకు స్తుతించెదము. అలసత్వములను దాటించిన నా యేసుని స్తుతించెదము. అలసత్వములను దాటించిన నా యేసుని స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. ప్రతి ఒక్కరితో తెచ్చి పాట. ఆకాశములోని మన్నాను పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశములోని మన్నాను పంపిన యేసుని స్తుతించెదము. మన్నలోని మధుర
స్తుతించెదవు. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ యేసునకిచ్చెదవు. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ యేసునకిచ్చెదవు. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ యేసునకిచ్చెదవు. ఆకాశములోని అగ్నిని పంపిన యేసుని స్తుతించెదవు. ఆకాశములోని అగ్నిని పంపిన యేసుని స్తుతించెదవు. సేవకులనాత్మచే అభిషేకించిన ఆ యేసుని స్తుతించెదవు. సేవకులనాత్మచే అభిషేకించిన ఆ యేసుని స్తుతించెదవు. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ యేసునకిచ్చెదవు. హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ యేసునకిచ్చెదవు. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ యేసునకిచ్చెదవు. హల్లెలూయా హల్లెలూయా ఘనమైనవి కాలేము. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. దేవుని కార్యాలు ఎంతో ఆశ్చర్య కార్యాలు, ఎంతో అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరి ఎడల దేవుడు చేస్తూనే ఉంటారు. మనము ఎంతో ఆశతోటి నిరీక్షణతో మనము ఎదురు చూస్తే కనుక, ఆయనలో ఉండగలిగితే కనుక మనము కార్యాలు చూడగలం, ఆ మేలులు మనం పొందుకోగలము, మనం సంతోషంగా మనము జీవించగలము. స్తోత్రం. ఘనమైనవి నీ కార్యములు నా యెడల అనపాతన పాడుకుండా
స్తోత్రం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. భారము మోసి వాసనగా నిలిచి ఆదరించితి, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణములు నీవు నీవెనగా మార్చి నడిపించుచున్నావు. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసు నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలునంటివే. నీ కృప తప్ప
కోరుకుంటే నాకేమి కొదువా నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నాయగా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నాయగా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అరుణినము నీ అరుణమే ఆయుష్కాలము నీ వరమే ఆలోచనలు నా యేసయ్యా హల్లెలూయా కంతా తండ్రిలోని ఆనే 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 యేసుకే కాలోని ఆనే 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 కంతా తండ్రిలోని యేసయ్యా నమస్తను ఉన్నగా తనకు అంతగా ఏమిలోని మనం దునియ చుట్టరు ఏమిలోని మనం చిల చుట్టరు కనివయంగా సర్వలోకంగా నేను కలిసి కనివయంగా సర్వలోకంగా నేను కలిసి హల్లెలూయా ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మనం ఈ విధంగా ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా హృదయమంతటితో దేవుని మనము ఆరాధించడానికి సిద్ధపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 తేజోమయుడు యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. మా రక్షక మా
మాధవమా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధనకి యోగుడైన మా తండ్రి, నిరంతరం ఏకరీతిగా సజీవుడు ఉన్న మాధవమా, ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని తరతరాలు మారిన యుగాలు గడిచినా ప్రభా, మారని దేవుడు, సజీవుని దేవుడు ప్రభా, మీకే వందనాలయ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సర్వోన్నతగలనా నీ సామర్థ్యములు కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యములు కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణములు అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువులు కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణములు అర్పించువావు, శ్రమల సంఖ్యలైన శత్రువులు కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెదరు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెదరు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యములు కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యములు కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గములు స్థాపించు. కొడదాం, చప్పట్లు కొడదాం, పాడదాం. స్తుతులతో దుర్గములు స్థాపించు వారవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యములు కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యములు కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ వాము బలముతో శత్రువు నలచిన బహుశూరుడా.
ప్రతి ఒక్కరు కూడా కొన్ని నిమిషములలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రతి ఒక్కరు కూడా ఆశతోటి దేవుని యొక్క వాక్కు కొరకే సిద్ధపడతాం. వాక్యాన్ని మనం వెలుపుతున్నాం కాబట్టి ఏడ్చుకేలు వచ్చి ప్రార్థించవలసిందిగా వ్యక్త కోరుతూ ఉన్నారు. మహోన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, దేవునికి చూసుకుంటాం. దేవుని పాటలు మీరే మాట్లాడుతున్నారు, పాటలు మీరున్నారు, మీకు చూపిస్తున్నారు. దేవుని వాక్యం చెప్తున్నట్టుగా ప్రతి ఒక్కరు వీళ్ళగా గ్రహించి ఎనర్జీ జీవించేలాగా గ్రహించండి. ప్రతి ఒక్కరిని నీలో ఉండడానికి సహాయం చేయండి. దేవుని వాక్యం బాగా బాగా చెప్పుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరి విజ్ఞానం గ్రహించడానికి సహాయం చేయండి. మీరు నడిపించుకోండి. సంఘంలో మీరు మాట్లాడండి, సంఘస్థంతో మీరు మాట్లాడి మీరు ప్రాంతంలో ఉండడానికి సహాయం చేయండి. మీరు కార్యం జరిగించి మీరు బలపరచు దేవా, మీరు జీవించి వాళ్ళు ఆశ్రయించుకోండి. దేశంలో హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ నిమిషాలు మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా మనం అందరము సజీవులుగా ఉన్నందుకే దేవునికి ఎన్నో ఎన్నో కోట్లాది కోట్ల వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈ విధముగా ప్రతి ఒక్క మందిరాలు కూడా తెలుసుకొనబడి ఉన్నాయి. దేవుడు మన కృప కలిగి ఉన్నారు అన్నందుకు ఇది కూడా ఒక సాదృశ్యం మనం చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా కొన్ని విషయాలు మాట్లాడి ఉన్నారు. ఏమిటంటే ఈ జూలై నెలాఖరు వరకు కరోనా అనేది అలా ఉంటుంది, కొంచెం భయానకంగానే ఉంటుంది అన్నట్టుగా విని ఉన్నాం. కానీ దేవుడు తలచుకుంటే, దేవుడు పూనుకుంటే ఏముంటుందో మనము తెలుసుకుంటూ ఉన్నాం. చాలా మటుకు మన దేశంలో కరోనా అనేది చాలా మటుకు తగ్గుముఖం పట్టినది, లేదా అది పోతూ ఉన్నది, లేదా అది అంతరించిపోతున్నది అని చెప్పవచ్చునో తెలియదు. కానీ నాకు దాని యొక్క శక్తి క్షీణిస్తూ ఉన్నది. దేవుడు వాటిని అణచివేస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను మనం చెప్పగలము. అందుకు సాదృశ్యమే ప్రతిదినము కూడా మన దేశంలో కేసులు జాయిగా తగ్గుతూ వస్తూ ఉన్నాయి. అందుకని దేవుడు పూనుకుంటే ఏదైనా సరే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మందిరమును ఈ విధముగా తెలుసుకోవడం మాట వరకు 7 దినం నుంచి ఒక 6 రోజులు 7 రోజులు మాత్రమే, అంటే జూలై 7వ తారీఖు వరకు మాత్రమే మనకి మా మందిరములు, గుడులు, దేవాలయాలు ఈ విధముగా ఓపెన్ చేసుకోవచ్చు అని ఈ విధముగా మనకి తెలియస్తూ ఉన్నారు. కాబట్టి గమనిద్దాం, మనమందరం కూడా చాలా జాగ్రత్తలు పాటించి జాగ్రత్తలు తీసుకొని జీవించాలి లోకంలో అని కోరుతూ ఉన్నా. అదే విధంగా దేవుని మనం ఆనుకొని దేవునిలో ఉంటే, దేవుని కాపుదల మనమందరం కూడా పొందగలిగే వారిగా మనం ఉంటే మనము ఈ లోకంలో జీవించగలము. హల్లెలూయా. ఎవరైతే దేవునిలో జీవించగలరో నిండుగా ఆశ్రయించబడతారు. వారికి ఆయుష్ను కూడా దేవుడు పొడిగించబోతూ కూడా ఉంటాడు. కాబట్టి గమనిద్దాం, ఈ విషయాలన్నీ కూడా మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకుందాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. చదవండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చూడండి, కనికరము గలవారు ధన్యులంట. అసలు మనకి కనికరం అనేది ఎటువంటిది? మనలో ఆ లక్షణం కానీ ఆ గుణం కానీ మనలో ఉన్నదా? అసలు కనికరం అంటే ఏంటి అని అనుకుంటూ ఉన్నామా? దాని అర్థం నాకు తెలియదు అని అంటున్నావా? హల్లెలూయా. కనికరం గలవారు ధన్యులంట. ఎందుకు ధన్యులు? కనికరం కలిగిన వ్యక్తులు ఎందుకు ధన్యులు అని చెబుతూ ఉన్నారంటే, వారు కనికరము పొందుతారంట. ఎవరి దగ్గర నుంచి కనికరం పొందుతారంట? వారు దేవుని దగ్గర నుంచి వారు కనికరం అనేది పొందుతారంట. మరి దేవుని దగ్గర నుంచి నువ్వు కనికరము పొందగలుగుతూ ఉన్నావా? దేవుని దగ్గర నుంచి నువ్వు కనికరమును పొందగలుగుతూ ఉన్నావా? పొందుతూ ఉన్నావా? ఒకవేళ పొందుతున్నావంటే కనుక మంచిదే. నీలో కనికరం అనేది ఉన్నది కాబట్టి దేవుడిని కనికరిస్తూ కూడా ఉన్నారని మనం చెప్పవచ్చును. ఒకవేళ దేవుని కనికరము నువ్వు పొందుకోవడం లేదు అని అంటే కనుక నీలో కనికరం అనేది అసలు లేనే లేదు, అది కనిపించడం లేదు నీలో అని చెప్పగలము. హల్లెలూయా, హల్లెలూయా. అసలు కనికరం చూపడం అంటే ఏమిటి? అసలు కనికరం చూపడం అంటే ఏమిటి అనే విషయాలు మనము కొన్ని నిమిషాలు మనం తెలుసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనము. ఇక్కడ జరిగినటువంటి సంఘటన అనేది కనుక సంభాషణ లేదంటే కనుక ఏమిటని చూస్తే కనుక ఎవరి గురించి ఉన్నది చెప్పగలమా? చదవండి. అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కత్తి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సమరయుడు అనే విషయం గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి దేవుడి నుంచి పరిశుద్ధ లేఖనాలు మనము జాగ్రత్తగా గమనిస్తే లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనములో మనకి ఈ విధముగా తేటగా స్పష్టంగా మనకి తెలియజేయబడుతూ ఉన్నది. ఏమిటంటే కనుక ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఏమిటండి? ఒక వ్యక్తిని ఇక్కడ దొంగలో దోచుకొని పోయి ఉన్నారు. అయితే దాని దగ్గర ఏమీ ఇంకా లేవు, ఇంకా బట్టలు లేవు, ఇంకా ఏమి లేవు. కొట్టేస్తారు, అన్ని కొట్టేస్తారు. తన దగ్గర వస్తువులు అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, అన్ని కూడా అమ్మని కూడా తీసుకెళ్ళి వెళ్ళిపోయి ఉన్నారు, దొంగిలించుకొని ఉన్నారు. రోడ్డు మీద పడేసి ఇంకా చెదకు బాధేసి ఆ వ్యక్తిని మనుషుని అక్కడ రోడ్డు మీద అలా వదిలేసి, మన ప్రాణంతో ఆ మనిషిని అలా వదిలేసి ఇంకా దొంగచి వచ్చి ఆ దొంగలు వెళ్ళిపోయి ఉన్నారు, పారిపోయి ఉన్నారు. హల్లెలూయా. ఆ త్రోవలో వచ్చినటువంటి మనుషులు చూస్తూనే వెళ్ళిపోతూనే ఉన్నారు, కానీ ఆ మనిషిని ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి కూడా వచ్చేటువంటి మనుషులు, ఏ ఒక్క మనుషులు కూడా ఆ వ్యక్తి కొనప్రాణంతో ఉన్నారు
చనిపోతూ ఉన్నాడు అయ్యో అని ఏ ఒక్కరు కూడా ఎటువంటి దయ కానీ కనికరం కానీ ఏ ఒక్కరు కూడా అక్కడ కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అతన్ని చూసి ఉన్నాడు. ఎవరు వచ్చున్నారు? ఒక సమరయుడు ఆ ప్రాంతంలో ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక మనుష్యుడు ప్రాణంతో ఉన్నాడు, దెబ్బలతో కొట్టబడి ఉన్నాడు, రక్తం కారిపోతూ ఉన్నది. అయ్యో అని తనలో దయ ఉన్నది కాబట్టి, తనకి కనికరము ఉన్నది కాబట్టి, తనలో కరుణ అనేది ఉన్నది కాబట్టి, ఒక వ్యక్తి చనిపోతూ ఉన్నప్పుడు ఉన్న వేళలో కూడా ఆ వ్యక్తి తన ప్రయాణాన్ని కొంతసేపు మానుకొని కొన్ని నిమిషాల్లో కొన్ని గంటలు అవ్వచ్చు పక్కన పెట్టి ఆ వ్యక్తి కొరకే అక్కడ ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఏం చేసి ఉన్నాడు? అక్కడ అతని మీద చేస్తాడు. అక్కడ ఆ సమరయుడు జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట పూల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. హల్లెలూయా. అలాగని అతని మీద జాలి పడ్డాడు ఈ సమరయుడు. దాని దగ్గరికి వెళ్ళారు. సమరయుడు వెళ్ళాడు. వెళ్ళి చేశారంట, నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయాలను కట్టారంట. సమరయుడు కట్టాడు. హల్లెలూయా. అంటే తనలో అంటే సమరయుడిలో ఏమున్నది? కనికరము అనేది తనలో కనబడుతూ ఉన్నది. అందువల్ల మాత్రమే ఆ సమరయుడు ఆ వ్యక్తిని చూసి జాలిపడ్డాడు. అందువల్ల మాత్రమే సమరయుడు కనికరము ఉన్నది కాబట్టినే ఆ వ్యక్తిని చూసి జాలిపడి తన దగ్గరికి వెళ్ళాడు. తన దగ్గర వెళ్ళడమే కాకుండా ఇంకేం చేస్తున్నాడు? నూనెయు ద్రాక్షరసం పోసి ఆయన గాయాలను కట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా మనం చూసుకుంటే కనుక పొరుగు వాణిని మనము ప్రేమించడము. హల్లెలూయా. మొదటిగా మనం చూసుకుంటే కనుక కనికరము చూపడం అనేటువంటి ఒక విషయాన్ని మనము చూసుకుంటే కనుక దాంట్లో మొదటిగా ఏముంటది? మనకి పొరుగు వాణిని మనము ప్రేమించడము. ఇక్కడ ఒక సమరయుడు ఆ మార్గంలో ప్రయాణం వెళ్తున్నాడు కాబట్టి అక్కడ దెబ్బల చేత కొట్టబడి ఉన్నటువంటి వ్యక్తి, కొన ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఇక్కడ ఏమేమి ఉన్నాడు? అక్కడ సమరయుడు పొరుగు వాణిని ఇక్కడ ప్రేమించాడు కాబట్టి అతని మీద జాలి పడ్డాడు. అతని దగ్గరకు వెళ్ళాడు. అతని గాయాలను నూనెను ద్రాక్షరసం పోసైనా కట్టాడు అక్కడ సమరయుడు. ఇక్కడ సమరయుడు ఏముంది? అక్కడ పొరుగు వారిని ప్రేమించాలి అటువంటి ఆలోచన, అటువంటి గుణము ఆ సమరయుడిలో ఉన్నది. అందువల్ల మాత్రమే ఇక్కడ సమరయుడి గురించి మనకి ఈ విధముగా లేఖనాల్లో మనకి పొందుపరిచి ఉన్నారు, మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఒక మంచి సమరయుడి వల్ల నువ్వు జీవించాలి, నువ్వు ఆ విధంగా ఉండాలి, నీ నడక ఆ విధంగా ఉండాలి అని మనకి తెలియజేస్తూ ఉంటారు. హల్లెలూయా. రెండవదిగా మనం గమనిస్తే కష్టంలో విడవకపోవడము. ఋతు గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనము, 220 పేజ్ నెంబరు, మొదటి అధ్యాయము 16వ వచనము. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఉంటే కనుక మనకి అన్ని కూడా స్పష్టంగా మనకి అర్థమవుతూ కూడా ఉంటాయి. ముందు విషయంలో మనం గమనిస్తూ చూసుకుంటే కనుక ఒక సమరయుడు గురించి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ సమరయుల్లో పొరుగు అని ఎడల అంటే పొరుగు వాణిని ప్రేమించడము, పొరుగు అని ఎడల ప్రేమ కలిగి ఉండడము ఇక్కడ మనిషి సమరయుల్లో అటువంటి గుణము, అటువంటి లక్షణము తనలో ఉన్నది అని మనకు కనబడుతూ ఉన్నది. రెండో విషయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే కష్టంలో విడవకపోవడము. రెండో విషయం ఇది. ఋతు గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం, అందుకు ఋతు నా వెంబడి రావద్దని
నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చదను. నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ అందుకు రూతు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎవరికి తెలియజేస్తూ ఉన్నారు? ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? అంటే ఈ విధముగా మాటలు పలికి ఉన్నారు అని గమనిస్తే కనుక తన అత్తగారైనటువంటి నయోమి తోటి రూతు ఈ విధముగా మాట్లాడి ఉన్నది. అసలు ఎందుకు రూతు నయోమితో ఈ విధముగా మాట్లాడినది అని గమనిస్తే కనుక రూతు గారి యొక్క భర్త చనిపోయి ఉన్నాడు. తనకు తోటి చెల్లెవచ్చు. తన తోటి అంటే కనుక అంటే నయోమికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారుల యొక్క భార్యలు రూతు, మరొక మహిళ ఉన్నది. అయితే ఆ నయోమి గారి యొక్క ఇద్దరు కుమారులు కూడా చనిపోయి ఉన్నారు. అయితే మరి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు నయోమి గారికి. మరి ఇప్పుడు ఇంకా నయోమి గారికి ఏం చేయాలి? ఇంకా ఇద్దరు కూడా ఏదో ప్రేమించే పోషించాలి, వారి బరువు పద్ధతులు నేను అప్పగించుకోవాలి, చేయాలంటే కనుక కష్టమైపోతుంది కదండి. ఏం చేశారంటే కనుక ఇంకా వయసు వారికి ఉన్నది కాబట్టి వారి ఇంటికి వారి గృహాలకి పంపించేద్దాము, పంపిస్తే వారి జీవితాలు స్థిరపడతాయి అని ఇటువంటి ఆలోచన అక్కడ నయోమి గారు కలిగి ఉన్నారు. కాబట్టినే మనకు ముందుగా తెలుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎందుకంటే మన ముగ్గురు మహిళమే కానీ మన కుటుంబం యొక్క ఏ ఒక్క పురుషుడు కూడా ఎవరు కూడా లేనే లేరు. నా భర్త లేరు అనగా నా యొక్క అంటే మీకు మామగారు లేరు, మీ యొక్క భర్త కూడా లేరు. మన ముగ్గురు స్త్రీల యొక్క ఎంతవరకు మనకి భద్రత అనేది ఉంటది, ఎంతవరకు మనము మన జీవితాలు ఎలాగా జీవించగలము, సాగించగలము, అటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టినే నయోమి తన ఇద్దరు కోడలతో చెప్పి ఉన్నారు. ఏమని అంటే కనుక 14వ వచనం ఒకసారి చూద్దామా? 14వ వచనము, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకునేను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలి వెంబడి వెళ్ళుమనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఓర్ప రూతు ఇద్దరు కోడలు నయోమికి ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? జాగ్రత్త, మీరు ఇంటికి వెళ్ళమ్మా, మీరు జాగ్రత్తగా, మీకు ఇంకా చాలా ఆయుష్ ఉన్నది, మీకు చాలా జీవితం ఉన్నది, మీ వయసు అంతా అంతరించిపోతలేదు, ఏమేమో ముసలి వారు అయిపోలేదు కదా, ఇంకా వారికి వయసు ఉన్నది, జాగ్రత్తగా మీరు వెళ్ళి మీరు జీవితం వల్ల కత్తుకోండి, పెళ్లి చేసుకోండి అని, మీ గృహాలకు మీ ఇంటికి వెళ్ళిపోండి అని తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఓర్ప మాత్రము ఏం చేస్తుందంట? తోడు కోటలు నయోమి గారి కోడలు ఏం చేస్తుందంట? వెళ్ళిపోయింది. అయితే రూతు మాత్రం ఏం చేస్తుందంట? రూతు మాత్రం ఏం చేస్తారు? అక్కడ నయోమితోనే అక్కడ ఉండిపోవడానికి ఇష్టపడింది. అందువల్ల మాత్రమే నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను. ఎందుకంటే ఒకసారి పెళ్లి వివాహం జరిగిన తర్వాత మన సొంత ఇల్లు కాకుండా అంటే అత్తగారి ఇంటికి వెళ్ళామన్నప్పుడు మనకి అదే మన ఇల్లు, అదే మన కుటుంబము, అదే మన లోకమైపోతూ ఉంటది. హల్లెలూయా, స్త్రీలకు. అయితే ఈ విధముగా ఇక్కడ రూతు గారు ఏం చేస్తున్నారు? నయోమిని ఆ విధంగా తన తల్లిగానే అక్కడ స్వీకరించినది. కాబట్టినే కష్టంలో ఉండగా అత్తగారిని విధువుకుండగా రూతు ఇక్కడ నయోమితోనే ఉండడానికి ఇష్టపడినది. చావైనా బ్రతుకని నీతోనే, ఇంకా నీ దేవుడు నా దేవుడు అని ఆ విధముగా మాట్లాడినది. హల్లెలూయా,
హల్లెలూయా. నీవు నివసించినోటిని నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనే రూతు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు నయోమితోటి. హల్లెలూయా. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే నేను కూడా అటువంటి పరిస్థితిలో ఉంటాను, నీతో ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ రూతు ఇక్కడ నయోమిని కష్టాలను విడిచిపెట్టేసి వెళ్ళిపోకూడదు అటువంటి తనలో అటువంటి లక్షణము తనలో కనబడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా దేవుని భయము కలిగి ఉండడము. మూడవది ఏంటంటే దేవుని భయము కలిగి ఉండడము. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. Luke 1st chapter 51st verse. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు నుండును. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు శక్తివంతుడు కాబట్టి, మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరి ఎలా గొప్ప కార్యాలు చేపడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు నుండును. అంటే ఎవరైతే ఆయన మీద అంటే ఆయన మీద కనుక ఆయన అంటే భయపడి అంటే కనుక భయభక్తులతో ఉండగలుగుతూ ఉంటారో వారి మీద ఎలా ఉంటుందంట దేవుని కనికరము తరతరములకు అయినా కనికరం అనేది వారి మీద ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుడు అంటే నీకు భయం అనేది ఉన్నదా? దేవుడు అంటే నీకు అసలు భయం అనేది ఉన్నదా? హల్లెలూయా. ఒకవేళ దేవుడు అంటే నీకు భయం అని ఉంటే కనుక మందిరాలు మూసుకొని ఉన్నా సరే ప్రతిరోజు అవ్వచ్చు, లేదా కనుక ఏదో టైంలో అవ్వచ్చు, దేవుని దేవజనుల దగ్గరికి అవ్వచ్చు, లేదా కనుక వారి ఇంట్లోకి అవ్వచ్చు, వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం అవ్వచ్చు, వారితో కొన్ని నిమిషంలో మాట్లాడవచ్చు, దేవుళ్ళు బలపడటకు నువ్వు ఆసక్తి చూపగలవు. హల్లెలూయా, చూపుతూ ఉండగలవు. అయితే నువ్వు దేవుడిని భయం లేకుండా ఉన్నావు కాబట్టినే అసలు దేవుని సన్నిధిని చూడలేకపోతూ ఉన్నావు, దేవుని సన్నిధానికి నువ్వు రాలేకపోతూ ఉన్నావు, దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని కాపలేకపోతూ కూడా ఉన్నావు. హల్లెలూయా. దేవుని మీద భయం లేదు కాబట్టినే ఏ విధంగా ఉన్నారు? దేవుణ్ణి పక్కాన్ని పెట్టేస్తూ కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము శాశ్వతం కానే కాదు, మనకి శాశ్వతమైన లోకం మనకు ఒకటి ఉన్నది. ఆ లోకములో యేసయ్య ఉన్నారు. నేను కూడా ఆ లోకానికి వెళ్ళబోతూ ఉంటావు. మరి వెళ్ళాలని నీకు ఆశ ఉన్నదా? వెళ్ళాలంటే కనుక ఏముండాలి? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే ఏముండాలండి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుని యందు ఉంటే కనుక అప్పుడు దేవుడు మనకి ఏమి చెప్తూ ఉంటాడు, ఏమి చేయమంటున్నాడు, తప్పనిసరిగా ఆ క్రియలు మనం చేస్తూ ఉండగలం. చేస్తూ ఉంటే అప్పుడు దేవుళ్ళలో ఉండగలుగుతూ ఉంటే కనుక పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా మనం అన్ని విషయాలు కూడా మన యొక్క పాపాలన్నీ కూడా కడుక్కుంటూ ఉంటే కనుక అప్పుడు మాత్రమే మనము పరిశుద్ధులుగా మనం మెచ్చబడతాం. అప్పుడు మాత్రమే మనము ఆ యొక్క నివాసంలోకి, ఆ యొక్క పట్టణంలోకి మనం వెళ్ళడానికి మనకి అర్హత అనేది మనకి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ కాలంలో కరోనా వచ్చింది కాబట్టి ఈ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫస్ట్ వేవ్ ఇన్ని పక్కన పెట్టేస్తే కనుక కరోనా ఈ రావడం వల్ల దేవుడు అంటే కూడా ఎంతవరకు భయం లేకుండా ఉంటూ ఉన్నారు మనం ఒకసారి గమనిద్దాం. ఇంకా దొరికిన ఛాన్స్ ఏమవుతుంది? చేతుల్లో రిమోట్ ఉంటుంది. చాలా మటుకు అన్ని కూడా ఆఫీస్లో అవ్వచ్చు, కంపెనీలు అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, కాలేజ్లు అవ్వచ్చు, కొన్ని రోజుల వరకు, కొన్ని దినముల వరకు అవన్నీ కూడా మూసివేసి ఉన్నారు.
అప్పుడు మనమందరం ఏం చేస్తూ ఉన్నాం? టీవీ పట్టుకొని ఏం చేస్తూ ఉన్నాం? దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నామా? దేవుని యొక్క పాఠాలు వింటూ ఉన్నామా? నేర్చుకుంటూ ఉన్నామా? పాటలు పాడుతూ ఉన్నామా? ప్రార్థనలు పాల్గొంటూ ఉన్నామా? చాలా మంది దైవసేవకులు, మనం కూడా అవ్వచ్చు, దైవసేవకులు అవ్వచ్చు, ఎంతో మంది లైవ్ ప్రేయర్స్ కూడా, ప్రేయర్ మీటింగ్స్ కూడా పెడుతూ ఉన్నారు, పెట్టారు. ప్రేయర్ మీటింగ్ లో పాల్గొంటూ ఉన్నావా? పాల్గొని దేవుళ్ళు బలపడగలిగి ఉన్నావా? హల్లెలూయా. దేవుడు అంటే భయం అనేది లేకుండానే కనబడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి విషయాలు 3 విషయాలు. ఈ కనికరము శుభ్రమైనటువంటిది. ఆ కనికరం శుభ్రం అంటే ఏమిటి అంటే కనుక పొరుగు వారిని ప్రేమించడము, కష్టమును విడకపోవడము, దేవుని భయము కలిగి ఉండడము. నాలుగవ చివరి విషయము సువార్త కొరకు మనము శ్రమించడము. సువార్త కొరకు మనము శ్రమించడము. రెండవ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదువుకుందాం. 194, పేజ్ నెంబర్ 194. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. అపవిత్రమైన వట్టి మాటలకు 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదువుకుందాం. చదవండి. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభు వల్ల కనికరం పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కరోనా కాలంలో మనకి ఈ విధముగా ఇటువంటి సమయంలో మనం ఉన్నాం కాబట్టి సువార్త కొరకు మనము శ్రమించడం అనేది గమనిస్తే ఎంతవరకు నీవు నీ యొక్క సంఘ బిడ్డల కొరకు, నీకు తెలిసిన నీ బంధువుల కొరకు, నీకు తెలిసినటువంటి మనుషుల కొరకు, నీ యొక్క స్నేహితుల కొరకు ఫోన్ చేసి ఇంటికి వెళ్తామో లేదంటే వారి ఇంటికి వెళ్దాము అనేది కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ వద్దు అంటున్నారు, వెళ్ళకూడదు, ప్రయాణం చేయకూడదు, వెళ్ళకండి ఇలాగ అంటూ ఉన్నారు. కాబట్టి కొంతవరకు మనం ఏం చేస్తూ ఉండాలి? వారికి ఫోన్ చేసి మనము, అమ్మా ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా, ప్రార్థన చేసుకొని జాగ్రత్త, ధైర్యం ఉండండి, ఏమాత్రం ఏది కూడా ఏం చేయలేదు, మా దేవుడు ఎంతో శక్తివంతుడు, ఎంతో బలవంతుడు, ఎంతో అత్యున్నతుడు కాబట్టి మనకు అసాధ్యం ఏది లేదు కాబట్టి మీరు ధైర్యంగా ఉండమ్మా, ఇప్పుడు కూడా భయపడకండి, దేవుళ్ళో గడుపుతాం, దేవుళ్ళో ఉందాం, దేవుడు మనకు తోడుగా ఉంటారు, దేవుని కాపుదల మనకు ఉంటుంది, జాగ్రత్తగా ఉంటాడమ్మా అంటూ మన సంఘ బిడ్డలు అవ్వచ్చు, దేవుని బిడ్డలు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, మన కుటుంబీకులు అవ్వచ్చు, ఇటువంటి వారికి మనం కాంటాక్ట్ చేస్తూ ఉంటే కనుక, అంటే ఫోన్ చేసి ఎలా ఉన్నారు, బాగున్నారా, జాగ్రత్తగా ఉండండి, నిజమైన సత్యమైన దేవుని తెలుసుకోండి, ఈయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేయగలడు, ఈయన ఒకసారి పూనుకుంటే, ఈయన తలంచుకుంటే అని మాట్లాడగలిగి ఉన్నావా? ఇది కూడా ఒక రకమైనటువంటి సేవే, ఇది కూడా ఒక రకమైనటువంటి సువార్తే. ఒక సేవకుడు ఉన్నారు, ఆ సేవకుడు యొక్క పని ఏంటంటే కనుక వాళ్ళకు తెలిసిన విషయము, మొబైల్లోనే మొత్తం అంతా కూడా ఈ సువార్తలంటే సేవ చేస్తూ ఉన్నారు.
ఆయన పేరు ప్రభుదాస్ గారు. హల్లెలూయా. ఆయన మన స్టేట్ కానీ కాదులేండి, తెలంగాణ స్టేట్. ఆయన చేసేటువంటి సేవ సువార్త ఏంటంటే కనుక, ఎలాగంటే కనుక మొబైల్లోనే చేస్తూ ఉన్నాను, చాలా మంచిగా అని తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ఏ విధంగా ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు అని మనం గమనించవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త కొరకు శ్రమించడం అనగా నీకు దైవజనులు, నీకు పాస్టర్ గారు, మీకు బ్రదర్ అవ్వచ్చు, శ్రమించి ఉన్నారా అని మనం ఒకసారి మనము ఆలోచించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నారా, మనకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగుతూ ఉన్నారా, వారిని మర్చిపోకుండా ఉంటున్నారా, వారి జ్ఞాపకాల్లో అంటే వారి ప్రార్థన జ్ఞాపకాలు మనం ఉంటున్నామా, మనల్ని పరామర్శిస్తూ ఉన్నారా, దర్శిస్తూ ఉన్నారా, ఈ విధముగా మనము ఆలోచించాలి. హల్లెలూయా. సువార్త కొరకు స్పందించడము 4 విషయం మాట. హల్లెలూయా. కనికరము అంటే సువార్త 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా కనికరము గల వారు ధన్యులంట. మనలో కనికరం అనేది ఉంటే ఏముంటది? పొరుగు వారిని మనం చూస్తే మనకి ఏముంటది? ప్రేమ అనేది మనకి కలుగుతుంది. పొరుగు వారి ఎలా మనకి ప్రేమ అనేది కలుగుతుంది. హల్లెలూయా. అలాగనే కష్టంలో మనం విడవకుండా మనము వారితో ఉంటాము. ఈ కష్టాల్లో ఉన్నారు ఎంతో మంది, జాబ్స్ కూడా లేక కర్వసిపోయి నేనైతే అన్ని కూడా స్టాప్ చేశారు కాబట్టి మన ఇరుగు కావచ్చు, వారికి ఏమైనా కొంచెం కొద్దిగా గొప్ప సాయం చేసి ఉన్నామా, సాయం చేశామా? హల్లెలూయా. ఏదైనా సరే అవ్వచ్చు, ఒక 5,000 3,000 ఇవ్వండి, ఒక 4,000 అవ్వచ్చు, ఎంతో డబ్బులు మనం కలిగి ఉన్న దాంట్లో కొద్దిలో కొద్ది దాంట్లో మీ దగ్గర ఉంచండి. చాలా కష్టాల్లో ఉన్నారు, అసలే బయట పరిస్థితి అసలు బాగోలేదు, అక్కడికి కూడా బయటకు వెళ్ళకపోతూ ఉన్నాం కాబట్టి, ఎవరు వెళ్ళకపోతూ ఉన్నారు కాబట్టి మీకు కూడా రాబడి లేదు కదా, ఎలా ఉంటున్నారో ఏంటో, అసలు తింటున్నారో లేదో, సరే మాకేదో కలుగున్న దాంట్లో మీకు కొద్దిగా ఇస్తున్నాము తినండి అని, లేదా మాకు కలుగున్న దాంట్లో కొద్దిగా ఈ డబ్బు కొద్దిగా ఇస్తున్నాము, జాగ్రత్తగా ఉంచుకొని జాగ్రత్తగా వాడుకోండి, జాగ్రత్తగా ఉండండి అని ఎలాగా కష్టాలను మనం విడవకుండా వారికి తోడుగా ఉండగలుగుతూ ఉన్నామా? 3వదిగా దేవునికి భయము కలిగి ఉండడము. దేవునికి భయము కలిగి ఉండడము. అసలు దేవుడు అంటే భయం అనేది మనము ఉన్నదా? దేవుడు అంటే అసలు మనకి భయం అనేది ఉన్నదా? హల్లెలూయా. దేవుడు అంటే ఎక్కువ భయం లేకుండా ఉంటూ ఉన్నానంటే కనుక, దేవుడు విడిచిపెట్టేస్తే, లేదంటే కనుక దేవుడు మనల్ని ఒక ముట్టితే, ఒకసారి తడితే ఇప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి, అప్పుడు మనం ఎలా ఉంటాము, ఇప్పుడు మనం ఏమైపోతాము అని గ్రహించగలుగుతూ ఉన్నారా? జనమా, దేవునికి భయపడి జీవించే వారికి మనమందరం కూడా ఉందా? హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా ఆ దేవునికి భయపడి లేకుండా ఉండకుండా, దేవుడు అంటే ఎంతో భయస్తుడిగా, ఈ బాబోయ్ నేను కనుక తప్పు చేస్తే కనుక దీనికి శిక్ష అనేది ఉంటది, బాబోయ్ నేను తప్పు చేయకూడదు, నేను ఇటువంటి ఈ రకంగా క్రియేట్ చేయకూడదు అని మనలో ఇటువంటి ఆలోచనలు మనలో ఉండాలి. అంటే దేవుడు అంటే భయం మనలో ఉండాలి. దాని శిక్ష ఎవరు విధిస్తారు, ఎవరు వేస్తారు? తప్పు లేదా పాపం చేస్తామంటే కనుక దానికి శిక్ష అనేది వేస్తారు, అని పడుతుంటది. అది ఎవరు విధిస్తారు, ఎవరు వేస్తారు? సృష్టికర్త అయినటువంటి మన దేవుడు వేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా సువార్త కొరకు శ్రమించడము. ఇతరుల కొరకు కష్టాల్లో ఉన్నారు, కరుణ కాలం కాబట్టి వారు కరుణ సోకుండా ఉండాలని ఎంతమంది కొరకు నువ్వు ప్రార్థించి ఉన్నావు? ఒకవేళ
నీకు స్నేహితుల కుటుంబం అవ్వచ్చు, నీకు బంధువులు అవ్వచ్చు, ఈ కరోనాతో వారు ఎఫెక్ట్ అయిన తర్వాత నువ్వు తెలుసుకుని ఉన్నప్పుడు వారి కొరకు అసలు ప్రార్థించగలిగి ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కరోనా సోకినటువంటి కుటుంబీకులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, వ్యక్తులతో అవ్వచ్చు, ఒకసారి మాట్లాడి వారితో సంభాషించి ధైర్యంతో వారికి మాటలు పడుతూ ఉన్నావా? ధైర్యపరుస్తూ ఉన్నావా? లేదా కనుక ఏదో రకంగా భయపెట్టే మాటలే వారితో మాట్లాడి కొంచెం ఉంచి ఉన్నావా? హల్లెలూయా. ఎవరైతే కనికరం గల వారిగా ఉంటారో దేవుడు వారిని, దేవుడి నుంచి వారు కనికరము పొందుతారంట. సో కంపల్సరిగా ఈ కనికరం అంటే మనలో ఉంటే, మనలో ఉండాలి కంపల్సరిగా. ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. హల్లెలూయా. ఉంటే కనుక ఖచ్చితంగా మనము దేవుని యొక్క కనికరము, దేవుని నుంచి మనం కనికరము పొందుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది కనికరము ప్రతి ఒక్కరు నిండుగా ఉండును గాక. ఆమేన్. ప్రభు ప్రతి ఒక్కరిని ఇంకొను బలముగా తన యొక్క పనులు నిలబెట్టి వాడుతును గాక. అందరు ప్రతి ఒక్కరు కూడా దేవా ఈ మాటలను దీవించని ఆశ్రయించి అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. ఒక లక్షం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తోత్రాలయ, 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 స్తోత్రాలయ. వాజమోదయమా స్తోత్రం, 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 స్తోత్రాలయ. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని మీరు మాకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రభువా. ఈ వాగ్దానాన్ని వ్యక్తి మేము దేవా విధముగా నీ సన్నిధిలో విధముగా నీకు వాక్యాన్ని ధ్యానించుకొని ఉన్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని ఉన్నాం ప్రభువా. దేవా స్తోత్రాలయ. పొరుగు వారిని ప్రేమించడము, అలాగనే ప్రభువా కష్టంలో విడువకుండగా వారితో ఉండడము, అలాగే ప్రభువా దేవుని యొక్క భయము కలిగి ఉండడము, సుమాత కొరకు శ్రమించడము అనేటువంటి విషయాలు మాకు తెలియస్తూ ఉన్నామయ్యా. యేసయ్యా, ప్రేమమైన యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని ఉన్నాం ప్రభువా. దేవా కనికరించండి, కనికరించండి. మాలో ఒకవేళ ఇంకను కనికరము లేని అలా ప్రభువా, లేకుండా ఉన్నామేమో ప్రభువా. యేసయ్యా, దేవమాల కనికరమైనటువంటి గుణము అనేటువంటి లక్షణము మాలో ఉంచండి, మాలో పెట్టండియ్యా. యేసయ్యా, ఆదరించేటువంటి మాటలే మాలో ఉండాలయ్యా. ప్రతి ఒక్కరు ధైర్యపరిచేటువంటి మాటలే మాలో ఉండాలయ్యా. ప్రతి ఒక్కరు ప్రేమించేటువంటి మాటలే మాలో నుంచి రావాలయ్యా. దేవా, నీకు మధురమైనటువంటి మాటలే మా యొక్క హృదయాల్లో ఉండాలయ్యా, మా యొక్క మనసులో ఉండాలి, మా నోటన ఉండాలయ్యా. బలపరచండి ప్రభువా, తోడుకుండండి, కనికరించండి అయ్యా. దేవా, సంఘస్థులైన ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క బిడ్డలు మీకు అభినందించుకొని ఉన్నాం ప్రభువా. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు మీకు అభినందించుకొని ఉన్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి అయ్యా. ప్రతి ఒక్కరికి మీ కాపులు అనుగ్రహించబడుతూ ఉన్నాను ప్రభువా. నీకు మెండైన దీవులు ప్రతి ఒక్కరికి కుమ్మరించబడుతూ ఉన్నాం ప్రభువా. ప్రతి ఒక్కరు మీలో బలపడాలి ప్రభువా. ప్రతి ఒక్కరు మీలోనే స్థిరులుగా జీవించాలి ప్రభువా. స్థిరమైన మనస్సు, స్థిరమైన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరిలో ఉంచండి అయ్యా. నీకే వందనాలు ప్రభువా. దేవా, మాకు నోవేశ్వర ప్రాంతాన్ని మాకు ఇద్దరు ప్రాంతాల వరకు ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మీ కాపులు ఉంచబడుతూ ఉన్నాం ప్రభువా. మీరే తోడుగా ఉన్నామయ్యా. ఈ కరోనా అనే కేసులన్నీ ఇంకెవ్వరు కూడా రాకుండా ప్రభువా యేసయ్యా, మీరు కృప చూపుతూ ఉన్నామయ్యా.
ఎక్కడేసయ్యా ఒక్కసారి తలుచుకోండి అయ్యా, ఒక్కసారి తలుచుకోండి ప్రభు. ఎంతో ఎంతో పేదవారిగా అయిపోతూ ఉన్నామయ్యా. కానీ ప్రభా మేము ప్రభా నీలో మేము ధనవంతులు ప్రభా. ఈ లోకపరంగా సమాజంలో ఒక పేదవారిగా లేనివారిగా ప్రతి ఒక్కరు ఉండొచ్చేమో కానీ ప్రభా, కానీ ప్రభా మేము నీలో ధనవంతులు ప్రభా, ధనికులు ప్రభా. స్తోత్రాలయ్యా. గొప్ప ఐశ్వర్యవంతుడు ప్రభు, నేను కలిగి ఉన్నందుకే ప్రభా మేము కూడా దేవా ఐశ్వర్యవంతమే ప్రభా. స్తోత్రాలు చెల్లించుకొచ్చు ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్కరు దీవించండి ప్రభా, బలపరచండి. ప్రతి ఒక్క తోడుకున్నామయ్యా. ప్రతి కుటుంబంలో మీరు ఉంటానయ్యా. ప్రతి గృహాల్లో ప్రతి కుటుంబంలో మీకు వెలుగు ప్రసరింపచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా. మీకు వెలుగులో దేవా ప్రకాశింపచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా. నీకు మహిమ కార్యాలు దేవా ప్రతి ఒక్కరిలా జరిగించబడుతూ ఉన్నాం ప్రభా. ఎవరైతే ఇప్పుడు అనారోగ్యాలతో ఉంటూ ఉన్నారో ప్రతి ఒక్కరికి గుట్టనే స్వస్థపరచబడుతూ ఉన్నామయ్యా. బలపరచమయ్యా. మీకు రక్తాన్ని ప్రోక్షించబడుతూ ఉన్నామయ్యా. ప్రభా లేవనెత్తబడుతూ ఉన్నాం ప్రభా. మా గొప్ప దేవుడనేసి కనికరించండి ప్రభా, కనికరించండి. దయాలుగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి గుట్టని స్వస్థపరచబడుతూ ఉన్నాం ప్రభా. అబ్బాని చీకటిని తొలగించబడుతూ ఉన్నాం ప్రభా. ఏ మాత్రము ఏ ఊరుకు ప్రభా శారీరక మానసికంగా ప్రభా అనారోగ్యం అయిపోకుండా ఉండులాగున మీ కాపుదల అనుగ్రహించబడుతున్నాం ప్రభా. మీకు రెక్కల చోట ప్రతి ఒక్కరిని భద్రపరచబడుతూ ఉన్నాం ప్రభా. సహాయం చేయ దేవా. ప్రతి ఒక్కరు చేసుకొని వారి చేతి పనులు దీవించండి, ఆస్వాదించండి. వారి పలుకు దయచేయండి. ప్రతి ఒక్కరు చేసుకొని వారి జాబ్స్ లో తోడుగా ఉండండి అయ్యా. మీరు తోడుండండి ప్రభా. కాచి కాపాడండి అయ్యా. అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి విభేదాలు కానీ ఏ ఒక్కరు రానివ్వకుండా ఎక్కడ కూడా వారు కనబడకుండా రానివ్వకుండా ప్రభావ ప్రతి ఒక్కరిలో నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషాన్ని ప్రతి ఒక్కరు వచ్చి ఉన్నారు ప్రభా. దయగా స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. దేవా అదుగంతో మాట్లాడినయ్యా. ప్రతి ఒక్కరు తోడుగా ఉన్నయ్యా. దేవా సేమ్ అవర్స్, పీఎం అవర్స్, మినిస్టర్స్ అవర్స్ ప్రభా, డాక్టర్స్, పోలీస్ వ్యవస్థ అవర్స్ ప్రభా. అందుకని ప్రతి ఒక్కరిని దీవించండియా. ప్రతి ఒక్కరిని జ్ఞానంతో నింపండి ప్రభా. జ్ఞానం కలిగి సరైన విధముగా న్యాయంగా రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని పాలించినటువంటి నాయకుల జ్ఞానం అనుగ్రహించండియా. తోడుగుండండి ప్రభా. దీవించండియా. వారికి బలమును, ఆరోగ్యాన్ని, సమృద్ధిగా వారికి అనుగ్రహించండి వస్తూ ఉన్నాం ప్రభా. అలాగే తండ్రి సునిల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నాకు మీరే తోడుగా ఉండయ్యా. మంచివారిని దయచేయండియా. ముట్టని స్వస్థపరచండి. ఇటువంటి సమస్యలు రానివ్వకుండా మీకు కాపుదల ఉంచబడుతూ ఉన్నాం ప్రభా. మీరే తోడుగా ఉండబడుతూ ఉన్నాం ప్రభా. మా సహాయకుడు, మా పోషకుడు, మా విమోచకుడు యేసయ్యా మీకే వందనాలు ప్రభా. కరుణించండి ప్రభా, కరుణించండి. మీరు తోడుగా ఉండండి ప్రభా. ఆరోగ్యవంతులుగానే ఉంచమని ఉంటున్నాం ప్రభా. దగ్గర విధముగా రక్తం ధరలో ప్రసరించేయండి ప్రభా. వృద్ధిపరిచేయండియా. నీకే వందనాలు ప్రభా. దేవా కరుణించండి ప్రభా, కరుణించండి అయ్యా, కరుణించండి అయ్యా. స్తోత్రాలయ, స్తోత్రాలయ. ఇంకును ప్రభా. దేవా ఎంతో మంది ప్రభా దేవస్థానం దేవా ఎదురిస్తూ ఉన్నారయ్యా. ఎంతో మంది చనిపోతూ కూడా ఉన్నారయ్యా. వారి వ్యాధుల బట్టి మనకు జబ్బులు బట్టి చనిపోతూ ఉన్నారయ్యా. వారి కరోనా బట్టి కూడా అంతమంది చనిపోతూ ఉన్నారయ్యా. ప్రతి ఒక్క కుటుంబాల్లో ఆదరించబడుతూ ఉన్నాం ప్రభావ. ప్రతి ఒక్క కుటుంబాల్లో ఆదరణ కలిగజేయబడుతూ ఉన్నాం ప్రభావ. ప్రతి ఒక్కరు మీరు తోడుగా ఉండండి. దేవుడితో నింపండి. సహాయం చేయబడుతున్నాం ప్రభావ. వారి వల్ల మీరే ఉండండి. ఈ కార్యాలు జరిగించి మీరే మంచి పనులు ఉన్నాం ప్రభావ. దేవా నీ కృప మమ్మల్ని ఎంతో ఆదరించుకొని, ఆదరించుకొని, కనికరించుకొని, నీకు బలపరచమని ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రభావ.
మా కుటుంబాలలో ప్రతి ఒక్కరి పేరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ప్రతి వర్షాలైన అనారోగ్యం తొలగించండి అయ్యా. ముట్టండి ప్రభా, స్వస్థపరచండి. ప్రతి విధమైన చీకటి శక్తులను, అపాత శక్తులను ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట వాటిని బంధిస్తున్నాం ప్రభా. వాటిని కాల్చివేయండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. ఇంకను నీలో ఇంకను సమయాన్ని ఇంకను అధిక సమయాన్ని వెచ్చించి నీలో కనిపెట్టే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించమని, మీరు మాకు తోడుకుంటమని, మాతో మాట్లాడమని, దర్శించమని, బలపరచమని, శక్తివంతులుగా బలవంతులుగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం ప్రభువా. ఆమేన్. మరణాత యేసు ప్రభువా త్వరగా యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనం, తండ్రి మీ కాలం నిరంతరము జయం 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 ప్రభువా. ఆమేన్.